సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్ ఫైనలీ ఒకటి తెలిసింది, అంటే ఆ మిస్టరీ అటాకర్, ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ ఇంకా ఉన్న మనిషి ఎవరో ఫైనల్ ఒకటి తెలిసిందనే మాట. అండ్ ఎవ్వరు అనుకోలేదు ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ అసలు అంటే ఈ మనిషివి కావచ్చా అని అసలు ఎవరు అనుకోలేదు అనే మాట. అలాంటి పేరు మన ముంగట వచ్చింది అండ్ చూద్దాం ఎంతో కరెక్ట్ అవుతుందో, కానీ ఒక పేరు మాత్రం వచ్చింది బాస్. అండ్ దాని ఇంకా ఒక రూమర్ బి వచ్చిందనే మాట. సో అసలు ఏందో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీద ఒకటి తెలుసు, మన రాయల్ రంబల్ మ్యాచ్లో బ్రాన్ బ్రేకర్ ఎంట్రీ అయినప్పుడు ఎవరో మాస్క్ పెట్టుకొని హుడీ వేసుకొని ఒక మిస్టరీ మాస్క్ మ్యాన్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు, స్టాంప్ ఇచ్చిండు, రింగ్లో నుకంగానే ఇక మన ఓబాఫెమి ఎలిమినేట్ చేసిండు. ఓకే, ఇదంతా అందరు చూసినారని దాని తర్వాతనే ఒక క్వశ్చన్ లేచిందన్నమాట. అసలు ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ ఎవరు అనేది అక్కడ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ చాలా రూమర్స్ వచ్చినాయి, లైక్ లోగన్ పాలా లేదా జేక్ పాలా లేదా ఫిన్ బ్యాలర్ కావచ్చా, లేదా మనిషి ఆడమ్ పియర్సా. అండ్ స్టాంప్ ఇచ్చింది కాబట్టి ఆ మనిషి మేబీ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అని ఇలాంటి చాలా రకరకాల పేరు మన ముందు వచ్చినాయి. ఓకే, చాలా రూమర్స్ వచ్చినాయి, చాలా అంటే చాలా పేరు వచ్చింది మన ముందు. అండ్ మనం చాలా ఆలోచించినాం మేబీ ఆ మనిషి ఎవరు కావచ్చు అని. కానీ ఇప్పుడు ఒకటి తెలిసింది, అండ్ అది ఏంటంటే ఆ మనిషి ఇంకెవరో కాదు, గ్రేసన్ వాలర్ అంట. ఎస్, మన ఆస్టన్ థ్యూరీ ఫ్రెండ్. ఇంతకుముందు ఆస్టన్ థ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ వాళ్ళు కనిపించినారు. అండ్ వాళ్ళ మధ్యలో ప్రాబ్లం ఒకప్పుడు మనకు చూపించినారు. అండ్ ఈ మిస్టరీ అటాకర్ గ్రేసన్ వాలర్ అని అంటున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్, అండ్ అదేంటంటే ఇప్పుడు ఈ మిస్టరీ అటాకర్ అయితే గ్రేసన్ వాలర్ కావచ్చు, ఓకే, కానీ డబ్ల్యూడబ్ల్యూ రివీల్ చేసినప్పుడు ఆ మిస్టరీ అటాకర్ సెత్ రాలిన్స్ అని రివీల్ చేయొచ్చు అంట. అంటే ఒక లెక్కలో చూస్తే జస్ట్ చూడండి, ఇప్పుడు మన సెత్ రాలిన్స్ హీల్ అంత దూరం సౌదీ అరేబియా తీసుకెళ్ళలేదంట, ట్రావెల్ చేయలేదు మన సెత్ రాలిన్స్. సో ఇప్పుడు సెత్ రాలిన్స్ ప్లేస్లో ఎవరైనా ఒకళ్ళు వచ్చి అటాక్ చేయాలి కదా. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు మాస్క్ పెట్టుకొని వచ్చి అటాక్ చేస్తే మనం తర్వాత సెత్ రాలిన్స్ అని చెప్పేద్దామని వీళ్ళు ఈ టైప్లో ఆలోచించినట్టున్నారు. సో అందుకనే వీళ్ళు ఏం చేసినారంటే గ్రేసన్ వాలర్కి హుడీ మాస్క్ అంతా వేయించి అక్కడ పంపించినారు. అండ్ గ్రేసన్ వాలర్ మీ అందరూ ఒకటి తెలుసు ఏం చేసిండో, బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసిండు. కానీ ఇంకో ట్విస్ట్ బి ఉంది దీంట్లో, అండ్ అది ఏంటంటే రివీల్డ్ చేయడానికి వీళ్ళు సెత్ రాలిన్స్ అని రివీల్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్లో. కానీ ఎవరు తెలుసు గ్రేసన్ వాలర్కి సెత్ రాలిన్సే పంపించిండు అన్నట్టు స్టోరీ చూపిస్తే ఇన్ ఫ్యూచర్ రివీల్డ్ అయినప్పుడు గ్రేసన్ వాలరే అని రివీల్ చేస్తారు. కానీ గ్రేసన్ వాలర్ ఎందుకు వచ్చిండు? ఎందుకంటే సెత్ రాలిన్స్ కోసం వచ్చిండు, సెత్ రాలిన్స్ పంపించిండు, సెత్ రాలిన్స్ అటాక్ చేయించిండు బ్రాన్ బ్రేకర్ పైన అని ఈ టైప్లో వీళ్ళు స్టోరీ రివీల్ చేసినా అది ఇంకా మంచిది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పినాను, మరోసారి చెప్తున్నాను, సెత్ రాలిన్స్ ఇన్ ఫ్యూచర్లో వచ్చినప్పుడు విజన్ ఫ్యాక్షన్తో సెత్ రాలిన్స్ ఒక్కడే ఫైట్ చేయలేడు. ఎందుకంటే అక్కడ నంబర్స్ గేమ్ ఎక్కువ అయిపోతుంది, వాళ్ళు చాలామంది ఉన్నారు విజన్ ఫ్యాక్షన్లో. సో అందుకనే సెత్ రాలిన్స్కి కంపల్సరీ న్యూ మెంబర్స్ అంటే ఎవరైనా ఒకరు కావాల్సింది. సో మేబీ ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ సెత్ రాలిన్స్ పంపించిన మనిషి కావచ్చు. సో మీకు మ్యాటర్ అర్థమైంది కదా. రివీల్డ్ చేయడానికి సెత్ రాలిన్స్ అని రివీల్ చేయొచ్చు, లేదా సెత్ రాలిన్స్ పంపించిన మనిషి గ్రేసన్ వాలర్ అని ఈ టైప్లో రివీల్ చేయొచ్చు. అండ్ ఇంకొక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే గ్రేసన్ వాలర్ సెత్ రాలిన్స్ ఇది మనం మాట్లాడినాం, కానీ వాళ్ళకేం అర్థం కాలేదు అనుకో, ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ వేరే ఇంకో మనిషి అని వేరే సూపర్ స్టార్ని రివీల్ చేయొచ్చు. ఎందుకంటే మొత్తము ఇప్పుడు ఆరా చేతుల్లో ఉంది ఎవరు రివీల్ చేస్తారు. కానీ అటాక్ చేసింది ఎగ్జాక్ట్గా ఎవరు అంటే అది గ్రేసన్ వాలర్ అని తెలుస్తుంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ అంతేకాదు, ఇప్పుడు నెక్స్ట్ ఏందని అడిగినారు, అంటే బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది అని ఇలాంటి నేను కామెంట్ చూసినాను. సో నెక్స్ట్ ఏందంటే ఈ రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచే జరుగుతుందంట. అండ్ ఆ మ్యాచ్ జరగనీకే ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ రావడం, అటాక్ చేయడం, ఇదంతా స్టోరీ స్టార్ట్ అయింది. దేనికోసం అంటే
రెసల్మేనియాలో సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ కోసం. ఎందుకంటే మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉన్నారు, ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారంటే నేను ఊహకి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పినాను. అండ్ అది ఏంటంటే సెత్ రాలిన్స్ ఈ రెసల్మేనియా కంటే ముందు వస్తాడు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. ఎలిమినేషన్ చేంబర్ వరకు అంటున్నారు. రెసల్మేనియా కంటే ముందు ఎప్పుడైనా రావచ్చు అంట. అండ్ బ్రాన్ బ్రేకర్తో స్టోరీ అనేది కనెక్ట్ అయిపోతుంది మొత్తము. అండ్ రెసల్మేనియాలో సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, అచ్చా మనము సౌదీ అరేబియా రాయల్ రంబుల్ గురించి అయితే ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడిద్దాం, కానీ మీకు తెలుసు అంటే ఆల్రెడీ చెప్పినాను, బట్ ఇప్పుడు ఇంకా కన్ఫామ్గా తెలుస్తుంది. అండ్ అది ఏంటంటే ఈ సౌదీ అరేబియాలో ఒక రాయల్ రంబుల్ అయితే అయిపోయింది ఈ సంవత్సరంలో. అండ్ నెక్స్ట్ ఇయర్ కోసం అయితే రెసల్మేనియా కన్ఫామ్ ఉంది సౌదీ అరేబియాలో. కానీ ఈ సంవత్సరంలో ఇంకా 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరుగుతాయంట మన సౌదీ అరేబియాలో. ఎస్, ఇంతకుముందు టాక్ వచ్చిండే, స్టిల్ ఈ టాక్ వస్తుంది, స్టిల్ ఈ రూమర్ వస్తుంది. అండ్ అది ఏంటంటే సౌదీ అరేబియా వాళ్ళు చాలా ఎక్కువ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఈ సంవత్సరంలో అంట ఒక రాయల్ రంబుల్ అయితే అయిపోయింది, కానీ అంత మంచిగా ఉంటే ఇంకా 2 అంటున్నారు. కానీ ఇంకా రెండిట్లో ఒకటి మాత్రం కంపల్సరీ జరుగుతుంది ఈ సంవత్సరంలో సౌదీ అరేబియాలో, ఇంకో ప్రీమియం లైవ్ ఈవెంట్. కానీ వాళ్ళు చాలా ఎక్కువ అడుగుతున్నారు, ఎక్కువ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం 2 అంటున్నారు, ఇంకా 2 ఉంటాయి అంట. సో చూద్దాం, ఒకవేళ 2 ఉంటే ఆ 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఏది ఉంటుందో అది చూడాలి. ఇంతకుముందు క్రౌన్ జ్యూల్ సౌదీ అరేబియా కోసం కన్ఫర్మ్ ఉండే, బట్ మీకు తెలుసు రీసెంట్ టైంలో ఎక్కడ జరిగిందో క్రౌన్ జ్యూల్. సో అందుకనే చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. బట్ ఇక 2 అంటున్నారు, కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం రెసల్మేనియా కన్ఫర్మ్ ఉంది మన సౌదీ అరేబియా కోసం. ఓకే, సౌదీ అరేబియా జరుగుతుంది. అండ్ అంతేకాదు, మీరు చాలామంది ఏజే స్టైల్స్ గురించి చెప్పంటున్నాను. ఆల్రెడీ నాకేమైనా తెలుసు చెప్తున్నాను. అండ్ ఇంకోటి తెలిసింది, అండ్ అది ఏంటంటే మన ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ మన స్టెప్ని మిక్మ్యాన్ పాడ్కాస్ట్లో వస్తున్నారన్నమాట. ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది, అంటే ఆల్రెడీ మొత్తం షూట్ అయిపోయింది అది. అండ్ మనకి ఇప్పుడు చాలా తొందరలోనే క్లిప్స్ అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఏజే స్టైల్స్వి. కానీ ఇక్కడ మెయిన్ ఒక క్వశ్చన్ ఏం లేచిందంటే, ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ అయిపోయిండు, రిటైర్ అంటే కెరియర్ ఆన్ ద లైన్ పెట్టేసిండు. కానీ రాయల్ రంబల్లో మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఏజే స్టైల్స్ ఏం చేసిండు అది మీరు అందరు చూసినారు. దాని తర్వాతనే ఒక క్వశ్చన్ వచ్చింది అన్నమాట, ఈ ఏజే స్టైల్స్ రిటైర్ అయ్యిందా కాలేదా అని. సో ఈ స్టెప్నీ మిక్మ్యాన్ పోడ్కాస్ట్ షోలో వస్తుండు కదా, సో దీంట్లో వస్తున్నప్పుడు పోడ్కాస్ట్ జరుగుతుంది కదా, సో దీంట్లో అంటే ఆల్రెడీ వచ్చేసిండు. సో దీంట్లో చాలా తెలుస్తుంది. అండ్ షాకింగ్ ఏంటంటే ఇప్పుడు స్టెప్నీ మిక్మ్యాన్ పోడ్కాస్ట్లో వచ్చిందంటే డబ్ల్యూడబ్ల్యూతో స్టిల్ కనెక్ట్ అయ్యే ఉన్నాడు అన్నమాట ఏజే స్టైల్స్. అండ్ మన TNA డబ్ల్యూడబ్ల్యూ ఈ మధ్యలో కలిసి పనిచేస్తుంది. సో అందుకనే మేబీ TNAలో వెళ్ళొచ్చంట ఏజే స్టైల్స్. అంటే కెరియర్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది, ఓకే, కానీ TNAలో వెళ్ళి కంటిన్యూ చేస్తాడు మన ఏజే స్టైల్స్ రెస్లింగ్. సో చూడాలి, మేబీ పోడ్కాస్ట్లో ఏమైనా అనౌన్స్మెంట్ అయితే చూడాలి. బట్ రూమర్ మాత్రం ఇది వచ్చింది మన ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ పైన. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో CM Punk రీసెంట్లీ అంటే కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిండు అన్నమాట. అండ్ ఆ ఇంటర్వ్యూస్లో CM Punkకి ఈ రెసల్మేనియా నైట్ 1 గురించి అడిగినారు. అండ్ ఇక్కడ పాయింట్ నోట్ చేయండి, నైట్ 1 ఎందుకు వచ్చింది అంటే మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాను. రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. దీన్ని మీరు మంచిగా మైండ్లో పెట్టుకోండి, కానీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు. అండ్ CM Punk ఆన్సర్ ఏమైనా ఇచ్చిండంటే రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ పైన చూడండి, ఒకప్పుడు ఈ రెసల్మేనియా నైట్ 1లో ది లెజెండ్ అంటే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టన్ లాంటి సూపర్ స్టార్ ఫైట్ చేసిండు. మన ద రాక్ లాంటి సూపర్ స్టార్ రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసిండు. సో నేనెవరు ఏమైనా చెప్పడానికి, నేనెవరు దీని గురించి మాట్లాడడానికి? అంటే ఇది ఫ్యాన్స్ దీని గురించి మాట్లాడతారు. ఫ్యాన్స్ ఇప్పుడు ఎవరెవరికి హేట్ చేస్తారో వాళ్ళ ప్రకారం నైట్ 1 అంటే వాళ్ళు ఎవరికి హేట్ చేస్తారో ఆ సూపర్ స్టార్ కూడా నైట్ 1లో ఫైట్ చేస్తే అది అలాగే కరెక్ట్ అనిపి అందుకే వాళ్ళు అంత పెద్ద మెయిన్ ఈవెంట్ కాదంటారు. కానీ ఒకప్పుడు స్టోన్ కోల్డే ఫైట్ చేసిండు, ద రాకే ఫైట్ చేసిండు. అలాంటి నేను ఎవరు అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ రెసల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ ఒక మెయిన్ ఈవెంటే.
అంటే మనం ఆల్రెడీ దీని గురించి చాలాసార్లు మాట్లాడినాం. ఎస్, అది ఒక మంచి మెయిన్ ఈవెంట్, అది ఒక మెయిన్ ఈవెంట్ లెక్కలోనే వస్తుంది అన్నమాట. కానీ ఎంతైనా సరే నైట్ 2కి ఎవరు మెయిన్ ఈవెంట్ చేస్తారో అదే, అంటే ఫ్యాన్స్ మనసులో అదే ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఫ్యాన్స్ రెసల్మేనియా నైట్ 2లో ఎవరు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారు అంటే దానికి ఒక మెయిన్ ఈవెంట్ లెక్క చూస్తారు. కానీ WWE చాలాసార్లు ట్రై చేసింది. అందుకే ద రాక్ లాంటి సూపర్ స్టార్, స్టోన్ కోల్డ్ లాంటి సూపర్ స్టార్ నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినారు. అండ్ ఇప్పుడు CM Punk నైట్ 1 మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడంగానే, అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండుగా CM Punk. సో అందుకనే కానికి ఏమైనా కావచ్చా మేబీ రోమన్ రైన్స్ మ్యాచ్కి. ఇప్పుడు CM Punk ఎట్లయినా పిక్ చేసిండుగా రోమన్ రైన్స్. సో మేబీ రోమన్ రైన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ నైట్ 1 మెయిన్ ఈవెంట్లో బుక్ చేస్తారా ఏంది? నేను చెప్పినా కదా, వీళ్ళు కోడి రోడ్స్కి అంటే మెయిన్ ఈవెంట్ ఇయనికి నైట్ 2 మెయిన్ ఈవెంట్ చాలా ట్రై చేస్తున్నారు. కానీ మనకి ఒక రూమర్ మాత్రం వచ్చింది బాస్. ఎస్, ఈ రూమర్ ఒక మంచి రూమర్. అండ్ ఆ రూమర్ ఏంటంటే రోమన్ రైన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ రెసల్మేనియా నైట్ 2లోనే మెయిన్ ఈవెంట్లోనే జరుగుతుందంట. ఎస్, CM Punk వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్లో జరుగుతుందని ప్రజెంట్ కోసం అయితే మనకి ఇది ఒక మంచి రూమర్ వచ్చింది. అంటే వీళ్ళకి మాట్లాడని, అంటే వీళ్ళు ఏమైనా మాట్లాడుకొని ఏమైనా చేయని, బట్ ప్రజెంట్ కోసం వచ్చిన రూమర్ ప్రకారం చూస్తే మాత్రము రోమన్ రైన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్ అయితే రెసల్మేనియా నైట్ 2 మెయిన్ ఈవెంట్లోనే జరుగుతుందంట. ఇది వచ్చిన ఒక ఫ్రెష్ రూమర్ ప్రకారం. సో ఇప్పుడు మీరేమంటారు? నైట్ 1 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే మంచిదా, లేదా నైట్ 2 మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తే మంచిదా? మీ ప్రకారము దేంట్లో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుందో మీరేమనుకుంటున్నారు అది మీరు కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాదు CM Punk రీసెంట్లీ ఇంటర్వ్యూలో రోమన్ రైన్స్ గురించి మాట్లాడిండు. అంటే సోషల్ మీడియాలో చాలా పెద్ద టాక్ నడుస్తుంది. కానీ ఆల్రెడీ చెప్పినా కదా, చాలా పెద్ద టాక్ నడుస్తుంది. రోమన్ రైన్స్ CM Punk ఫేస్ ఆఫ్ ఇలా సెగ్మెంట్, అండ్ రోమన్ రైన్స్ ఈ సెగ్మెంట్లో ఇచ్చి పడేసిండు CM Punk అని ఈ టైప్లో సోషల్ మీడియా టాక్ నడుస్తుంది. సోషల్ మీడియాలో రోమన్ రైన్స్ చెప్పిన మాటలు, రోమన్ రైన్స్ సెగ్మెంట్లో CM Punk ఇచ్చి పడేసిండు అని ఈ టైప్లో చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియా. మీరు ఆల్రెడీ చూసినట్టున్నారు, అది ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ట్విట్టర్ అయినా సరే చూసినట్టున్నారు. అండ్ ఇప్పుడు ఇంత వైరల్ అవుతుందని CM Punk ముందు ఈ క్వశ్చన్ రాగానే CM Punk ఏమని చెప్పిండంటే, అవును ఇప్పుడు నా ముందు ఎవరైనా లీలపడితే వాళ్ళు అలా బెస్టే ఇస్తారు కదా. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఇంత బెస్ట్ సెగ్మెంట్ ప్రోమో ఇచ్చిండంటే అది నా వల్లనే. ఎందుకంటే ముంగట ఎవరు లీలపడి ఉన్నాడు? CM Punk ఉన్నాడు. సో CM Punk ముంగట ఉంటే ఎవరైనా సరే అలా బెస్ట్ ఇస్తారని ఈ టైప్లో మాట్లాడుతుండు CM Punk. అంటే CM Punk వల్ల అంత మంచి బెస్ట్ ప్రోమో వచ్చిందంట. ఇప్పుడు దీనిపైన ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే, ఓ అవునా, ఐ థింక్ CM Punk రోమన్ రైన్స్ గాడ్ మోడ్ ప్రోమోస్ ఇనలేదు అనుకుంటా, అవి ఇంకా భయంకరంగా ఉండే. మీకు గుర్తుంది కదా ఏ లెవెల్లో సెగ్మెంట్ చూసినాం మనం రోమన్ రైన్స్వి. ట్రైబల్ చీఫ్ అంటే గాడ్ మోడ్ క్యారెక్టర్, ఎంత భయంకరమైన సెగ్మెంట్స్ ఉంటాయి, స్టిల్ వైరల్ ఉంటాయి సోషల్ మీడియా, స్టిల్ వైరల్ అయితే అవి ఆ లెవెల్ ఉన్నాయన్నమాట ప్రోమోస్ సెగ్మెంట్స్. అవి చూడలేదు అనుకుంటా CM Punk. కానీ ఈ టైప్లో ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కానీ మన రెసల్ తెలుగు ఫ్యామిలీ మీరేమంటారు? CM Punk చెప్తుంది కరెక్ట్ అనిపిస్తుందా లేదా రాంగ్ అనిపిస్తుందా? మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ అంతేకాదు, ఇప్పుడు మీరు ఆల్రెడీ గమనించినారు CM Punk మన రోమన్ రైన్స్ ముందు వచ్చి అంటే రాగానే ఫెస్టివల్స్ రాగానే రాలో CM Punk ఫస్ట్ కెమెరా సైడ్ చూసి ఫిన్ బ్యాలర్కి వార్నింగ్ ఇచ్చిండు. అండ్ ఇక్కడ ఫ్యాన్స్ ఏంటంటే రోమన్ రైన్స్ CM Punk ఫేస్ ఆఫ్ రాగానే సెగ్మెంట్ జరగానే అందరికీ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా రెసల్మేనియా పైన వెళ్ళిపోయింది. కానీ రెసల్మేనియా కంటే ముందు ఎలిమినేషన్ చేంబర్వి ఉంది. అండ్ ఇప్పుడు CM Punk పైన అటాక్ జరగడం ఫిన్ బ్యాలర్ది, అండ్ CM Punk వార్నింగ్ ఇవ్వడం ఫిన్ బ్యాలర్కి, ఇదంతా చూస్తుంటే మాకు వచ్చిన రూమర్ ప్రకారం అయితే ఎలిమినేషన్ చేంబర్లో అంట CM Punk వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్యలో మ్యాచ్ జరుగుతుందంట ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో ఇప్పుడు వీళ్ళు స్టోరీ ఏ టైప్ తీసుకెళ్తారంటే, మన ఫిన్ బ్యాలర్ అంటే ఇప్పుడు నువ్వు ఫైట్ చేస్తావా రోమన్ రైన్స్, నేను ఫైట్ చేస్తాను చూద్దాం, ఎందుకంటే ఛాంపియన్షిప్ నేను గెలుస్తాడు మాట్లాడేస్తాడు ఫిన్ బ్యాలర్. సో ఈ టైప్లో ఏమైనా జరగవచ్చు. కానీ టైటిల్ చేంజ్ అవుతుంది అంటారా? కాదనుకుంటా. ఎందుకంటే ఇంత సాలిడ్ ప్రోమో చూపించిన తర్వాత రోమన్ CM Punk అంటే ఇంత మంచి చూపించిన తర్వాత ఇక మీరే అర్థం చేసుకోండి, ఇలా ఫేస్ ఆఫ్ అంటే చాలా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది అన్నమాట. వీళ్ళు మెయిన్ ఏంటంటే అసలు ఈ సెగ్మెంట్ మంచి కావడం కారణం ఏంటంటే వీళ్ళు పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు చూడు.
అది ఫ్యాన్స్కి నచ్చింది అనేమాట. అందుకనే అనుకుంటా రోమన్ రైన్స్ జబర్దస్త్గా ఇచ్చి పడేసిండు సీఎం పంక్ ఈ టైప్లో మాట్లాడుతుంటే సీఎం పంక్కి నచ్చలేదు. ఫస్ట్ సీఎం పంక్ కొంచెం పర్సనల్ వెళ్ళిపోయిండు, అందుకని రోమన్ రైన్స్ పర్సనల్ వెళ్ళిపోయిండు. అందుకని సీఎం పంక్ నచ్చలేదు. సీఎం పంక్ నా వాళ్ళని చాలా గ్రేట్ ప్రోమో ఇచ్చిండని ఈ టైప్లో మాట్లాడుతున్నారన్నమాట సీఎం పంక్ రోమన్ రైన్స్ గురించి. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు చెప్పండి. కానీ బాస్, ఈ నైట్ 1 అండ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్ పైన జరిగే తమాషా ఇప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది బాస్. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, నేను నిన్న ఒక మాట చెప్పినాను, మీ అందరూ గుర్తుండొచ్చు. ఒక రూమర్ తెలిసింది, ఈ రూమర్ ఇంటిలో నిజంగా మీరు షాక్ అవుతారు. రోమన్ రైన్స్ సీఎం పంక్ అంటే ఒక తెలిసిందనే మాట. అండ్ ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు షాక్ అవుతారు చెప్పినాను. మీకు కావాలా వద్దా అంటే ఆ రూమర్ అనగానే మీరు చాలామంది చేస్తాను ఆ టాపిక్ కావాలని చెప్పినారు కదా. సో ఆ టాపిక్కి నేను కవర్ చేస్తాను, కానీ ఈ వీడియోలో కాదు, ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ అనమాట, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందుకని దానికోసం సపరేట్గా వీడియో చేయాల్సి వస్తుంది. సో అందుకనే నేను ఆ వీడియో మన సాటర్డే రోజు చేస్తాను. అంటే సాటర్డే రోజు మార్నింగ్ మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో వస్తుంది. అండ్ అదే రోజు సాయంత్రము జస్ట్ రేపు చూడండి ఒకటే రోజు మధ్యలో ఉందన్నమాట. ఈరోజు థర్స్డే, రేపు ఫ్రైడే. సో మన సాటర్డే రోజు నేను అంటే మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో తర్వాత ఒక సెకండ్ వీడియోలో నేను మీ అందరికీ అంటే అదొక సపరేట్ వీడియో చేసి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఇంట్రెస్టింగ్ రూమర్ గురించి. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.